స్టూడెంట్స్ విద్యార్థులకు మరియు టెట్ అయిన డిఎస్సి అభ్యర్థులకు, ముఖ్యంగా టెట్ అయిన డిఎస్సి అభ్యర్థులకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. తెలుగు గ్రామర్పై పట్టు ఉండాలంటే మరి తెలుగు గ్రామర్ నేర్చుకోవాల్సిందే. తెలుగు వీడియోస్ వినాల్సి ఉంటుంది. మరి ఖచ్చితంగా లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. మరి ఈరోజు అర్ధాంత న్యాస అలంకారం గురించి ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. నేనైతే ఈ అర్ధాంత న్యాస అలంకారం గురించి చెప్పబోతున్నాను. ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. డియర్ స్టూడెంట్స్, రాగిణి ఎడ్యుకేషన్ ఛానల్కి అయితే స్వాగతం. అర్ధాంత న్యాస అలంకారం అంటే ఏమిటో మీకు తెలుసుకోవాలని ఉందా? మరి వినండి. అర్ధాంత న్యాస అలంకారం అంటే సామాన్యమును విశేషం చేత కానీ, విశేషమును సామాన్యము చేత కానీ, సామాన్యమును విశేషము చేత కానీ, విశేషమును సామాన్యము చేత కానీ సమర్థించినచో, ఇక్కడ ఏముంది? సమర్థించినచో అర్ధాంత న్యాస అలంకారం అనేది అవుతుంది. సామాన్యమును విశేషము చేత కానీ, విశేషమును సామాన్యము చేత కానీ సమర్థించినచో అది అర్ధాంత న్యాస అలంకారం అనేది అవుతుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఏంటిదంటే, ఏదైతే సామాన్యమును విశేషం చేత మరి సమర్థిస్తున్నామో, విశేషమును సామాన్యము చేత సమర్థిస్తున్నామో దానినే అర్ధాంత న్యాస అలంకారం అవుతుంది. ఉదాహరణకు చూసినట్లయితే, హనుమంతుడు సముద్రమును దాటెను. హనుమంతుడు సముద్రాన్ని దాటగలుగుతాడు కదా. అంటే సామాన్యమును విశేషం చేత కానీ, విశేషమును సామాన్యం చేత కానీ సమర్థించినచో దానిని అర్ధాంత న్యాస అలంకారం అంటారు. హనుమంతుడు సముద్రమును దాటను, ఇది విశేష వాక్యము. ఎందుకంటే మరి హనుమంతుడు సముద్రాన్ని దాటుతాడు కాబట్టి ఇది విశేష వాక్యము. మహాత్ములకు సాధ్యము కాని దేమున్నది, ఇది సామాన్య వాక్యము. అంతే కదా. హనుమంతుడు సముద్రంను దాటను. హనుమంతుడు ఎలాగూ సముద్రాన్ని దాటుతాడు, సప్త సముద్రాన్ని దాటుకుంటూ వెళుతాడు. కాబట్టి ఇది ఏమవుతుంది? విశేష వాక్యం అవుతుంది. మరి హనుమంతుడు ఎవరు? మహాత్ముడు. అంటే మహాత్ములకు సాధ్యము కాని దేమున్నది అనేది సామాన్య వాక్యం. ఇక్కడ చూడండి, సామాన్యమును విశేషం చేత కానీ, విశేషమును సామాన్యం చేత కానీ. ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయము, సామాన్యమును విశేషం చేత కానీ, విశేషమును సామాన్యము చేత కానీ సమర్థించినచో ఇది